జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓలిబోయిన గురునాథంతో మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు గురునాథం సమాధానమిస్తూ మా తాత తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి వీర అభిమానులని, నేను యువకుడిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశానని, అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందని తెలియజేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నిబద్ధతకు నిదర్శనమని, దేశంలోనే అతిపెద్ద జాతీయ రాజకీయ పార్టీ అని. ఇక విజయవాడకు విషయానికి వస్తే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని, వారి సేవలు చిరస్మరణీయమని, రంగా నాకెంతో అత్యంత ప్రీతి పాత్రులని అన్నారు. రాబోయే ఎలక్షన్లో కేంద్రంలో రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంపరిచారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అందించిన సుభిక్ష పాలనను దృష్టిలో పెట్టుకుని తమ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించాలని కోరుతున్నానని అన్నారు. మనం ఇప్పుడు విజయవాడ ఆంధ్ర రత్న భవన్, అదే కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మనం ఉన్నాము. మనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి గురునాథం గారు మనతో ఉన్నారు. నమస్తే గురునాథం గారు. నమస్తే అండి, శ్రోతలందరికీ నమస్కారం. సార్, మీరు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి ఉపాధ్యక్షులుగా అంటే వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు నేను చేసే ఈ ఇంటర్వ్యూలో అన్ని ఫేస్ టు ఫేస్ అంటే సూటిగా భాగంగా చెప్తారా లేదా ఏమైనా డైవర్ట్ చేస్తారా? ఏం లేదు, సూటిగా చెప్పడమే చెప్తారా? కన్ఫర్మేనా? అయితే ముందుగా మీ కుటుంబ నేపథ్యం నుంచి ప్రారంభం చేస్తాను. మీ కుటుంబ నేపథ్యం అంటే మీ జననం గురించి, అంటే మీరు ఎప్పుడు ఎక్కడ పుట్టారు అనే విషయాన్ని మా ప్రేక్షకులు తెలియజేస్తారా? ప్రేక్షకులందరికీ మరోసారి నమస్కారం. మాది మా జిల్లావాణి తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ, మాది నందిగాం తాలూకా చింతలపాడు అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో మా నాన్నగారు ఒలిపోయిన రమణయ్య గారు, వెంకటరామ గారు ఒక సన్నకారు రైతు కుటుంబానికి సంబంధించిన వారు. వారికి మా అన్నయ్య, నేను, మాకు 2 చెల్లెళ్ళు, మొత్తం 4 సంతానం. వారు ఆ రోజుల్లో వ్యవసాయం గిట్టుబాటు లేని సందర్భంగా వ్యవసాయం ఎలాంటి లాభసాటి లేని, ఆనాటి నుంచి ఈనాటి వరకు లాభసాటి లేని వ్యవసాయంలో ఉన్నందుకు వారు అక్కడి నుంచి విజయవాడ రావడం జరిగింది. వారితో పాటు చిన్నప్పుడే 5 సంవత్సరాల లోపు పిల్లలుగా మమ్మల్ని విజయవాడ తీసుకొని వచ్చారు. మా అన్నయ్య 7, నాకు 5 అట్లా తీసుకొని వచ్చారు. అంటే చిన్నప్పుడే వచ్చారు మీరు? చిన్నప్పుడే వచ్చాం, డాడీ మమ్మీతో కలిసి అందరూ కలిసి వచ్చాం. ఆ రకంగా విజయవాడలో జీవన పోరాటం మా నాన్నగారు సాగించడం, ఎంత కష్టమైనా నిష్ఠులను మమ్మల్ని సవించడానికి ఆయన నిర్ణయించుకోవడం. మా అన్నయ్య ఆంధ్ర బ్యాంకులో, హనుమంతరావు గారు ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా చేసి చనిపోయారు. మాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. 2 చెల్లెళ్ళు, ఒక అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చాం, ఒక అమ్మాయి పెళ్లి కాకముందే చనిపోయింది. ఒక అమ్మాయి 4 పిల్లల తర్వాత అనేక కారణాల మూలంగా హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే సార్, మీ బాల్యం ఎలా గడిచింది? సో నేను అంటే 0 నుంచి 5th ఏజ్ వరకు. తర్వాత మేము రావడే విజయవాడలో కొత్త దగ్గర అర్జునవాడలో మా నాన్నగారు చిన్న పాక వేసుకొని అందులో ఉంటుండేవారు. సో అర్జునవాడలోనే స్కూల్లోనే మెల్లగా చదువుకోవడం. ఆ తర్వాత 5th క్లాస్ దాకా అక్కడ ఒక పెద్ద బాల శిక్ష లాంటి పుస్తకాలు చదివి 5th క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది ప్రైవేట్గా. ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్, మున్సిపాలిటీ ఎలిమెంటరీ స్కూల్లో విద్యాభ్యాసం జరిగింది 7th వరకు. ఆ తర్వాత వేమూళ్ళ పూర్ణయ్య గారి అని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేశారు. తిరువురు నుంచి గెలిచారు ఆయన. వేమూళ్ళ పూర్ణయ్య గారు హై స్కూల్లో, అది పేదవాళ్ళకి ఒక పెద్ద వరం. ఆ వరం అయిన స్కూల్, ఎందుకంటే ఫీజులు 3 రూపాయల కంటే ఎక్కువ ఉండేది కాదు. ఆ స్కూల్లో మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందులో మా ఫాదర్ మదర్ అక్కడ చేర్పించారు. అందులో చదువుకున్నాం. ఎక్కడ వరకు చదువుకున్నారు? అక్కడ ఎస్ఎల్సి దాదాపుగా 200 మంది హాజరయ్యి ఎస్ఎల్సికి 1968లో హాజరైతే మేము కేవలం ఒక 10 మంది పాస్ అయినా. అందులో పాస్ అయిన వాళ్ళు నేను అవుతుంది, మా అదృష్టం అది. ఆ తర్వాత కాలేజ్ ఏమన్నా? ఆ తర్వాత కేఎంఎం కాలేజ్లో పియూసీ, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో పూర్తి చేయడం జరిగింది. ఓకే, అంటే
ప్రస్తుతానికి అడ్వకేట్ గా కూడా ఉన్నారు. అడ్వకేట్ కూడా దాదాపు 50 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే వృత్తి వచ్చేటప్పటికేమో అడ్వకేట్, ప్రవృత్తి వచ్చేటప్పటికేమో రాజకీయం అనుకోవచ్చా? అనుకోవచ్చా? రెండవది, మీ వివాహం ఎప్పుడైంది, ఎవరితో అయింది? నా వివాహం 1974లో మా అక్క కూతురే ఈ శారద అనే మా కూతురుతో జరిగింది. 1974 నేను లా చదువుతున్నప్పుడే అయింది. మీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు 5 అబ్బాయిలు. అందులో పెద్ద అబ్బాయి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. రెండో అబ్బాయి భారతీయ ఎక్సైజ్ కంపెనీలో స్టేట్ హెడ్గా ఉన్నాడు. మూడో అబ్బాయి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. 4వ అబ్బాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. 5 లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. వెల్ సెటిల్డ్. అందరూ సెటిల్ అయ్యారు. అందరికి మ్యారేజ్, అందరూ ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసాం. ఒక కోడలు హరిజన్ కోడలు, ఒక కోడలు సేమ్ సామాజిక వర్గమా? ఒక కోడలు కాదు, నేను బీసీ ముదిరాజు. మీరు బీసీ ముదిరాజు. ముదిరాజు. ఓకే. మా పెద్ద కోడలు హరిజన్ కోడలు, 2 కోడలు గౌడ కోడలు, 3 కమ్మ కోడలు, 4 తెలంగాణ బీసీ, 5వ కోడలు కమ్మ విజయవాడ కమ్మ కోడలు. అంటే మీకు కుల ప్రాతిపదిక 100% లేదన్నమాట. ఏం లేదు. అంతే కదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడికి ఎవరికి ఉండదు. అవునా? నిజమా కదా? ఓకే. అయితే ఇకపోతే రెండో విషయంకి వచ్చేటప్పటికి, రాజకీయాల్లోకి మీ వృత్తి వచ్చేటప్పటికి బాగా చదువుకున్నారు. బీసీలో పుట్టి ఇది చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్ట నష్టాల్లో కూడా డాడీ మమ్మీతో ఉన్నారు. ఎట్టకేలకు మంచి స్కూల్లో చదివారు, మంచి ప్రయోజకులు అయ్యారు, అడ్వకేట్గా ఉన్నారు. అలాగనే పిల్లలు కూడా బాగా చదివించారు. ఇదంతా ఓకే. అయితే మీరు వృత్తి అయినప్పుడు ప్రవృత్తిగా రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రావడానికి కారణం ఏంటి? నేను 12వ సంవత్సరం అంటే 7th 8th క్లాస్ చదువుతున్న రోజుల్లో హరిజన వాళ్ళలో చదువుకున్న పిల్లల్లో నేను ఒకడిని. అంటే ఇద్దరు ఉండేవాళ్ళు, నేను ఒకటి. అందుకని ఆ రోజుల్లో జిరాక్స్ కాపీలు ఉండేవి. ఓటర్ లిస్టుని తయారు చేయాలంటే ఏ సంవత్సరం సార్ అది? అది 1964 కలిగే అవకాశం కనపట్లేదు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. మీకు రంగా గారికి అంత దగ్గర సాహిత్యం ఉందా? చాలా. మీ పేరు పెట్టగలరా? అనగలరా? తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు మొదటి ఫోన్ ద్వారా నాకు వచ్చేది. ఈ రోజు కార్యక్రమం ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం చనిపోయే వరకు కూడా బాగా మమేకమయ్యారు. తర్వాత కూడా మేము మా ఊళ్ళో అందుకని చుట్టుపక్కల మా ఊళ్ళో తిరణాలు చెప్పాలి వచ్చాం. ఆ సంవత్సరం క్రిస్మస్ అది అన్ని ఒకే సంవత్సరం వచ్చినాయి తిరణాలు. వచ్చిన తర్వాత ఆయన చూడడానికి వెళ్ళాం పిల్లలు ఫ్యామిలీ తోటి కార్లో. అదే ఆయన చెప్పాడు, పరిస్థితి బాగాలేదు, మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత 87 తర్వాత 87 తర్వాత రతన్ కుమార్ గారు వాళ్ళంతా వచ్చారు. అప్పుడు కూడా ఉన్నారు మీరు? నెక్స్ట్ తర్వాత జలీల్ ఖాన్ వచ్చాడు. కొంతకాలం జలీల్ ఖాన్ కథ నడిచింది, కానీ అంత ఎఫెక్టివ్గా లేదు వెంకయ్య గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా మీరు రాజశేఖర రెడ్డి గారు క్రియాశీలక సభ్యులుగా ఉన్నారా? నేను 1985లో టఫ్గా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలనే దాని మీద వివాదం జరిగింది. జిఎస్ రాజు గారు ఉండాలని ఆయన, తర్వాత రంగగారు ఉండాలని రంగగారు స్టేట్ జరిగితే కాంప్రమైజ్ ఫార్ములాగా రంగగారు నా పేరు చెప్పారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ఉండాలని. అయితే ఆయన రంగగారు ఏం చేశారంటే గౌరవాధ్యక్షుడు గారు రాజు గారిని, తర్వాత రంగగారి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి నన్ను ఒకే ఒక వైస్ ప్రెసిడెంట్ కమిటీ వేసి ఇంపాడు. సో అది మా సాన్నిధ్యం సంబంధం. ఒక కుటుంబంలో పెద్దలు అందరూ ఎలా ఉంటారో అంతకంటే ఎక్కువగా గట్టిగా ఉండేవాడు. ఇప్పటి వరకు మీరు ఏమైనా పదవుల్ని చేపట్టారా? అంటే అధికార పదవి స్టాండింగ్ కమిటీ చైర్మన్. ఓకే. తర్వాత కౌన్సిలర్, ఒకసారి కౌన్సిలర్ అయ్యారు. అదే స్టాండింగ్ కమిటీ చైర్మన్. ఓకే ఓకే. అదే స్టాండింగ్ అంతే. కౌన్సిలర్ అయిన వాళ్ళే కదా స్టాండింగ్ కమిటీ పెట్టేది. కార్పొరేటర్ అయిన వాళ్ళే అంతే. ఆ తర్వాత నుంచి లేదు. తర్వాత పార్టీ వీక్ అవుతూ నేటి వరకు కూడా. అయితే క్రియాశీలక సభ్యులుగా మీరు ఉన్నాను, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చివరి ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతుంటారు. మరి అయితే ఈ వైస్ ప్రెసిడెంట్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నుండి చిన్న విషయం కాదు. ఎందుకంటే షర్మిల గారు కూడా మీరు కొంచెం దగ్గరగానే ఉంటారు, అంతే కదా? మరి మీలాంటి వాడు 10 మంది చూసుకుంటేనే కదా మరి ఆవిడ చేయగలిగేది. షర్మిల గారు ఎలా ఉంటారు మీతో? షర్మిల గారు అందరితో బాగా, నాతోనే కదా అందరితో బాగానే ఉంటారు. ఆవిడ
స్టైల్లో ఆవిడ బాగానే పనిచేస్తున్నారు. మీకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా మీకు ఇవ్వడానికి ఏమైనా రాజకీయమా లేదంటే మరి ఏదైనా అంతకుముందు మీ పేరే రావడానికి కారణం? విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలా కాలం బట్టి ఉన్నాను కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ వాడిగా గుర్తింపు ఉంది నాకు. ఓకే. అందుకని రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు నన్ను. రుద్రరాజు గారు వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేశాడు. తర్వాత ఆయన శైలజానాథ్ ఉన్నప్పుడు ఏఐసిసి మెంబర్ చేశారు. ఈవిడ వచ్చిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఈ విషయం సూటిగా అడుగుతున్నానండి, మీరు ఆశించారా మీకు అప్పగించారా రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి? స్ట్రైట్ గా. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సి జగన్నాథరావు అని. ఆయన ఒక మాట చెప్పేవాడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఆశించుకుంటే రాజకీయాలు ఎందుకు ఉండడం అని. సో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అప్పచెప్పడం కూడా వాళ్ళు చూసి వీళ్ళు పనికొస్తారు ఆశించారు, అందులో అప్పగించారు. రెండు ఎట్ ఏ టైం జరిగాయంట. పోతే ఈ ఎప్పటి నుంచి మీరు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు? గత 3-4 ఏళ్ళు. గత 3-4 ఏళ్ళు అంటే మన రుద్రరాజు గారు. ఓకే ఓకే, అంటే 22-23 అప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రాన్ని మీరు రాష్ట్రంలో మీరు చేసిన కార్యక్రమాలు రామారాయణ మోహన్ నుంచి కార్యక్రమాలు అంటే అసలు కాన్సెప్ట్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి, మీ ఆబ్జెక్ట్ లక్ష్యం ఏంటి? సో ప్రధానంగా నేను అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఈ దేశ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న సత్తా సామర్థ్యం ఈ దేశ ప్రజల కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా నమ్మేవాళ్ళలో నేను ఒకటి. ఒక్క నిమిషం అండి, మనం ఒకసారి రిపీట్ చేయండి మాట. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఈ దేశ ప్రజల కోసం దేశం కోసం పనిచేయగలిగింది. అన్ని వర్గాలని కలుపుకొని వెళ్ళగలిగింది. అన్ని మతాలకి జాతులకి దగ్గరగా ఉంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూర్తిగా నమ్మేవాళ్ళలో నేను ఒకటి. మీ మీ అభిప్రాయం, నమ్మకం, కానీ వాస్తవానికి ఇప్పుడు ఎన్నిసార్లు జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు అసలు ఉనికే లేదు కదా సార్. ఇప్పుడు 3 గవర్నమెంట్లు, రేపు వస్తే బీజేపీ 4వ గవర్నమెంట్. ఓకే, మీరు ఇంకేదో చెప్తున్నారు కదా, అందుకోసం అడిగాను. కాంగ్రెస్ పార్టీ ఒక ఉనికి లేని దాన్ని ప్రాణం అంటున్నారు మీరు. కాదు, కాంగ్రెస్ పార్టీ ఉనికి ఎక్కడ లేకపోవడం. లాస్ట్ గవర్నమెంట్, దాని ముందు గవర్నమెంట్ మోడీ గారే కదా. అలా కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కొంతమంది తెలుగుదేశం వెళ్ళిపోయారు, అంత లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండి ఆ ఫలాన్ని అందిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పెరిగి పెద్దవాడి కాంగ్రెస్ పార్టీని నమ్మకద్రోహం చేసి వైసీపీ పెట్టి కాంగ్రెస్ పార్టీని మైనస్ చేశాడు. గుడ్డగా ఒక మాట, నేను చెప్పేది రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పట్లా. మీరు ఇందాక జాతీయ రాజకీయాల గురించి చెప్పుకొచ్చారు. ఏంటది, ప్రపంచం దేశం సుభిక్షంగా ఉండాలన్నా, శాంతి సమాధానంగా ఉండాలన్నా ఏదో భారీ మాటలు మాట్లాడారు. అది నిజమైనప్పుడు గత 3 ఏళ్ల నుంచి మీ పార్టీ ఏమైంది? జాతీయ స్థాయిలో మీ పార్టీ ఏమైంది? ప్రధానమంత్రి ఎవరు? మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. లాస్ట్ టైం 2 సార్లు. మరి అలాంటి మీ మురికి ఎక్కడ ఉంది? మీ మురికి లేదు కదా అంటున్నా నేను. మోడీ గారు అధికారంలోకి 3 గవర్నమెంట్ ఇది. 3 గవర్నమెంట్లు కాదు, 3 గవర్నమెంట్లైనా 30 గవర్నమెంట్లైనా మోడీ గారికి పోలేని ఓట్లు 16 కోట్లు, మాకు పోలేని ఓట్లు 12 కోట్లు. మాకు అధికారం లేకపోవడం, జనంలో లేకపోవడం. మీరు జనాల్లో ఉన్నారా లేదా అనే విషయం 12 కోట్లు ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ లేదంటారు మీరు. 64 ఎలక్షన్స్ లో కేరళ గారు పోస్తారు విజయవాడ నుంచి. 64 ఎలక్షన్. ఆ రోజుల్లో జిరాక్స్ కాపీ లేని రోజుల్లో మనం రాసి కాపీ డౌన్ చేసి ఆ కాపీని ఫలానా కొండయ్య, ఎల్లయ్య, మల్లయ్య ఓటర్గా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఓటర్లు ఇవ్వడంలో 12 సంవత్సరాలు ప్రారంభించిన రాజకీయ కాంగ్రెస్ పార్టీలో చేతితో రాసి పేర్లు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ నేనే రాశాను కాబట్టి నేనే వాళ్ళు తీసుకెళ్ళి. మాకు సామమూర్తి గారని మా రాజకీయ గురువు ఆయన ఒకరికి పనిచేసేవాళ్ళు. ఆయన కాకినాడ నుంచి విజయవాడలో సెటిల్ అయ్యారు. ఆయన నాకు రాజకీయ గురువు కాంగ్రెస్ పార్టీలో. ఆ ప్రాంతంలో నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన మనిషి. 64లో ఎవరైనా ఇప్పుడు సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే 1964లో ఎమ్మెల్యే తెలియ కేరళ గారు ప్రాతినిధ్యం. తర్వాత అట్లా ప్రస్థానం ప్రారంభించాను. ఇట్లా ఓటర్ లిస్ట్ తయారు చేసిన దగ్గర నుంచి
ఆ తర్వాత అక్కడే చదువు అయిపోయిన తర్వాత 1981 ఎన్నికల నాటికి మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేశాను. మీరు? కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏ వార్డు సార్? సీతారాంపురం డివిజన్ నెంబర్ 27. ఓకే ఓకే. డివిజన్ నెంబర్ 27 కార్పొరేటర్గా చేశారు. పోటీ చేశాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ తరఫున. సో కాంగ్రెస్ అంటే పార్టీ అప్పుడు మీ వయసు ఎంత? 81 నాటికి 29. ఓకే ఓకే. విజయం సాధించారా? ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ యావత్తు ఓడిపోయింది. ఓకే. ఆ రోజుల్లో కేవలం ఆరుగురు గెలిచారు. ఇండిపెండెంట్ గా ఒకటి మోహన్ గారు గెలిచారు. సో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వంగపేటి మోహన్ రావు గారి చేసినప్పుడు మీరు కూడా 81 ఆయన కూడా వేసాడు, నేను కూడా వేసాను. ఓకే, ఆయన కూడా విన్ అయ్యారు. ఆయన మొదటిసారి విన్ అయ్యారు. సో ఆ రోజున జిఎస్ రాజు గారు మేయర్ అవ్వాలని ఆలోచన ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు విజయవాడ నగరంలో. ఈ చరిత్ర ఏసీ రాతో ఒక కమ్యూనిస్ట్ పార్టీ సినిమా తీస్తే అది 100 రోజులు, ఎర్రగులాబీ లాంటి సినిమా 100 రోజులు, కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దానికి అటాక్ ఇవ్వలేకపోయింది. కంప్లీట్ గా విజయవాడ ఎర్ర జెండా ఎగిరింది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయితే నేను ఓడిపోయినా హైయెస్ట్ ఓట్లు వచ్చి ఓడిపోయాను. ఓకే ఓకే. కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ ఓట్లు వచ్చి ఓడిపోయింది నేను నెంబర్ 1. ఓకే. ఆ తర్వాత 1987లో నన్ను యాక్చువల్గా రంగ గారు మేయర్ చేద్దామని ఆలోచన ఉన్నారు. అంటే రంగ గారికి మీకు తత్సంబంధాలు బాగా ఉన్నాయా? బాగా అంతే కదా, మరి మేయర్ చేయడం చిన్న విషయం కాదు కదా. ఒకటి మోహన్ గారు కాంగ్రెస్ పార్టీలో ఒకది 1981లో చేరిన అఫీషియల్గా చేరలేదు కానీ కార్పొరేటర్గా అఫిలియేటెడ్ మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో ఉంటుండేవారు. 82లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రంగ గారు తీసుకురావాలా వద్దా అనుకున్న దాంట్లో రంగా గారు లాంటి వాడు కాంగ్రెస్ పార్టీకి అవసరం చెప్పిన వాడు నేను కూడా ఒకటి. అందుకని రంగా గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దగ్గర నుంచి నేను నా పుట్టి బాగుంటారు. ఒక ఉదాహరణ ఏంటంటే 1981లో నేను పోటీ చేసినప్పుడు రంగా గారు కొంతమంది తనకు గిట్టిన వాళ్ళని వ్యతిరేకంగా పోటీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఓడించడం కోసం ప్రయత్నం చేశారు. కానీ నా వార్డులో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాను, నా వార్డులో మాత్రం వెళ్తే ఆయన స్టేట్ అందరూ చెప్పాడు. ఉన్నదాన్ని గెలిచేది చూడండి. కారణం రంగా గారికి నా మీద ఉన్న ఒక అభిమానం మాత్రమే. ఎందుకు అంటే సమాజ అని కాదు, సమాజ హితానికి పనికి వస్తానని నా ఉద్దేశం. ఓకే. అందుకోసం ఆయన 82లో అఫీషియల్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వచ్చి ఆయన మరణించే వరకు ఆయనతోనే ఉండడం జరిగింది. ఆయన 1987 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్గా నన్ను ప్రపోజల్ చేశారు. అది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే నాకు అంత సీరియస్ గా రాజకీయాల్లో లేదు. నేను ఎప్పుడు కాంగ్రెస్ కానీ సీరియస్ పాలిటిషియన్ కాదు నేను. కారణం నాకు వృత్తి ఉండడం మూలంగా, తర్వాత అది దానికి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా ప్రాక్టీస్ మీద ఉండటం మూలంగా అవకాశం వచ్చినప్పుడు చేద్దాం, లేదా ఇంకోటి అవకాశం ఇద్దామని ఆలోచన ఉన్నాను. కానీ లేదు. అయితే నేను ఆ రోజుల్లో మండలాధీశుడు సినిమాకి వెళ్ళాను. రంగ గారు జగన్ వెంకటరావు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రంగ గారు నా కోసం ట్రై చేశారు, మాట్లాడదామని, కాంటాక్ట్ చేద్దామని 2:30కి. అందుబాటులో లేదని ఆ రోజుల్లో కార్పొరేటర్ టికెట్ అడుగుతున్న జంజాల శేఖర్ గారిని రంగ గారు ప్రపోజ్ చేయలేదు. కానీ జగన్ వెంకటరావు గారు అతను అంతకుముందు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినాడు జగన్ ఓల్డ్ కాంగ్రెస్ లో. అందుకని అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన మేయర్. నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్. అప్పుడు నేను గెలిచాను కార్పొరేషన్ లో టికెట్ గెలిచాను. ఆ గెలుపు కూడా నగరంలో హైయెస్ట్ ఓటుతో గెలిచాను. అప్పుడు కూడా హైయెస్ట్ ఓటుతో ఓడిపోయారు. హైయెస్ట్ ఓటుతో గెలిచాను. ఓకే. నెక్స్ట్ మరి కూడా రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నాం. 87 గెలిచారు. 92 దాకా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో ప్రయత్నం చేసాం. 87లో రంగ గారు ఉన్నారు. ఆయన 88లో చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రత్నకుమార్ గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ కొంతకాలం నడపగలిగాం. కానీ అంత ఎఫెక్టివ్ గా నడపలేకపోయాము. తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో కొంచెం అన్ని శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాజిక వర్గాలన్నీ తెలుగుదేశం వైపు పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ మెల్లగా బలహీన పడటం తెలుగుదేశంతో ప్రారంభమైంది. అలా ఆ రకంగా మేము చాలేదు మా ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు కూడా తగ్గుముఖం పట్టింది, ప్రాంతీయ పార్టీలో బాగా. సో ఆ రకంగా అయిపోయింది. కొంత గ్యాప్ రంగా గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది మళ్ళీ.
రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రంగా గారిని చంపేశారు తెలుగుదేశం అనే దాని మీద కోపంతో కసితోటి రంగా గారు దీని గురించి గొప్పతనం చెప్పాలంటే బతికినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిపించారు నగరంలో, చనిపోయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించాడు. అంత మౌనత వ్యక్తి రంగా గారు కాంగ్రెస్ పార్టీకి. మరి మీరు పార్టీ పగ్గాలు ఎందుకు, మీరు ఆధిపత్యం ఎందుకు చేపట్టలేకపోయారు? రావచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. ఇప్పుడు 10 ఓట్లు ఉంటే నాకు 4.5 మీకు 5.5 రావచ్చు అన్నంత మాత్రం నాకు బలం తగ్గిందని కాదు. నేను మీకు కూడా బలం తగ్గింది అని నేను అన్నాను. లేదు మీరు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందివ్వలేదు అని కూడా నేను అన్నాను. ఎందుకంటే అమ్మడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వాతంత్రం నాటి నుంచి మీ ప్రభుత్వం ఉంది, నేను కాదంట. అయితే ఎందుకని మీరు విజయం సాధించలేకపోతున్నారు? దాంట్లో మీ లోపాలు ఏంటి? మా లోపల లేదు. ప్రజలు దాదాపుగా 40-45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు కృషిని ప్రజల కోసం ఏం చేయాలో అవన్నీ దేశంలో అన్ని చేసింది. అనేక విషయాల్లో అవన్నీ లేఖలు పెడితే పేజీలు సరిపోతారు సార్. అన్ని ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ నడిపింది. అయితే ప్రజల మనోభావాలు ఎప్పుడు ఒకలాగా ఉండట్లేదు. అది స్వార్థం పెరగనివ్వండి, హిందుత్వం పెరగనివ్వండి, బీజేపీ మీద మక్కువ అవ్వనండి, అతను నిజానికి పరిపాలిస్తున్న ఆలోచన అవ్వనండి, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద మోజు పెరగడం మూలంగా, హిందుత్వం మీద మోజు పెరగడం మూలంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది. పోతే రేపు 27 రావచ్చు, 29 రావచ్చు, జమిలీ ఎన్నికైనా మామూలు ఎన్నికైనా ఏ ఎన్నికైనా మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో మీ ఉనికి ఏంటి? స్టేట్ గవర్నమెంట్లో వైసీపీ రెండు ఇంతవరకు దేశంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఒక ప్రతిపక్షం అయితే పర్వాలేదు, ఒక ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవడం చాలా ఈజీ కాంగ్రెస్ పార్టీకి. కానీ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరొకరితో టైప్ అవ్వకపోతే కష్టం. ఉదాహరణకి మెడ్రాస్లో డిఎంకే ఏఐడిఎంకే ఉంది, అట్లానే కాంగ్రెస్ పార్టీ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ 10% ఓటుతోటి కామరాజ్ నాయుడు దగ్గర నుంచి ఈనాటి వరకు నిరంతరం కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏ పార్టీ గెలవట్లేదు. అంటే ఇప్పుడు స్టేట్లో టీడీపీతో కానీ వైసీపీతో కానీ పొత్తు పెట్టుకోక తప్పదు అంటారా? పొత్తు విషయం ఆల్రెడీ కాంగ్రెస్ కమిటీ నిర్ణయిస్తారు కానీ కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం కాదు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఎవరు గెలవడం. ఓకే, మీ సెంట్రల్ గవర్నమెంట్లో రేపు మీకు కేంద్ర ప్రభుత్వం వస్తుందంటారా? మీకు 100% మొన్నే వచ్చినట్టు లెక్క. మొన్న 100 సీట్లు గెలిచాము, 50 సీట్లు దాదాపుగా 5,000 నుంచి 8,000 ఓట్లు తేడాతో ఓడిపోయాము. మీకు 100 వస్తే మోడీ గారు ఎక్కువ చేస్తారు. మోడీ తగ్గాయిగా, మాకు ఇంకో 10,000 ఓట్లు వస్తే 20-30 గెలిచేవాడు. 30 సీట్లు విషయం చెప్పండి. సీట్లు సంగతే, సీట్లు మాకు 100 మెజార్టీ అబ్సల్యూట్ మెజార్టీ గెలిచాము. దాదాపు 25 నుంచి 30 సీట్లు 10,000 లోపు, 5 నుంచి 10,000 లోపు పోయినాయి. 135 ఎంఐఎం వాళ్ళు చివరిలో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సపోర్ట్ చేయడం మూలంగా ముస్లిం ఓట్లన్నీ పోవడం మూలంగా మేము కొన్ని 15-20 సీట్లు పోయాము. లేకపోతే 150 వేస్తే గవర్నమెంట్ పాస్ చేసేవాడు కదా. బాగా డిచేయాలని ఇబ్బంది కాదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా అవుతున్నారా? నెక్స్ట్ గవర్నమెంట్ చాలా అవలేలుగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అవునా? ఇది అవలేలుగా మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ మనం ఒకసారి చేద్దాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకున్నాం. లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో టఫ్ టైం మాకు. ట్రయాంగిల్ కాదు అంతే కదా. మాకు మేము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిపోయిన వైసీపీ వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిందే. ఆ రావడానికి ఏం జరిగింది అనే విషయాన్ని ఊహించాల్సిందే మనం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వైసీపీ అనుకోకుండా అన్నా వచ్చి చెల్లండి కదా ఇంట్లో అన్నా చెల్లి అదే కాదు, అన్నా చెల్లితో పని ఉంది. దీంట్లో ఉన్న వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళారు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ దీంట్లో రావాలి అన్నారు కదా మీరు. వస్తేనే కాంగ్రెస్ పార్టీ. మీకు ఏంటి ఆ ధైర్యం ఏంటి? అంటే షర్మిల గారు తీసుకురాగలనా? కాదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించగలదని నమ్మకం వాళ్ళలో ఉంటే వస్తుంది. రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి వస్తారు ఆటోమేటిక్గా. సరే, లాస్ట్ లిస్ట్ రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో మీ పార్టీ వస్తుందా రాదా? 29 ఎన్నికల్లో 29 27 కానీ జమిలీ అయితే 27 అవుతుంది, లేదా 29. నెక్స్ట్ జమిలీ లేదండి. ఓకే, నెక్స్ట్ కొన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉంది. మేము దాదాపు ఒక 10 అసెంబ్లీ సీట్లోనే గెలుస్తాం. మొత్తం మీద బెటర్ అవుతారు. చాలా బెటర్ అవుతాం, చాలా బెటర్. ఆ విషయం మనం పార్లమెంట్ ఎన్నికలు తెలిసింది.
పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా అంతకుముందు 10-12 మాత్రం వచ్చి 30,000, 40,000, 50,000 దాకా వచ్చింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరిచ్చే సూటైన సందేశం ఏంటి? ఏం చెప్పాలనుకున్నారు రాష్ట్ర ప్రజలు? కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ స్టేట్ ఉపాధ్యక్షులుగా గురునాథం గారు ఏం చెప్పబోతున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని అపార్థం చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే విభజనలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర వహించింది. అందుకని కాంగ్రెస్ పార్టీని డెఫినెట్గా కారణం అదే కాబట్టి మనం ఓడించాలని నిర్ణయించారని. ఏనాటికైనా ఎప్పటికైనా కేవలం 3 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రాలు 2 కలిసిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత 2 చోట్ల అక్కడ ఒక 5 కోట్లు, ఇక్కడ 5 కోట్లున్నర, లేదా అక్కడ 400 కోట్లు, ఇక్కడ 5 కోట్లు జనాభా అయిన తర్వాత 2 రాష్ట్రాలుగా వస్తే చీల్చి వచ్చిన అవసరం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేను 6,50,000 కోట్ల రూపాయలతో మరి ఆ ఒప్పందాలు కుదిరినాయి అనేక కంపెనీలతోటి. ఆ కుదరడం కేవలం రాష్ట్రం విడిపోవడం మూలంగానే. అలాగే మీకు మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టినా, లేకపోతే ఇంకోటి పెట్టినా, లేకపోతే అమరావతి రాజధాని అని, లేకపోతే అనేక వచ్చినా విడిపోవడం మూలంగానే ఇవన్నీ వస్తున్నాయి. విడిపోవడం మూలంగానే లబ్ధి పొందింది, ప్రజలు లబ్ధి పొందారు అనే విషయాన్ని గ్రహించిన రోజు, గ్రహిస్తారు మీరు ఏదో రోజు. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎవరికైనా అందరికీ న్యాయం చేయగలరు తప్ప అన్ని మతాలకి, జాతులకి, కులాలకి. మీకు ఏదో కొంత అవినీతి పరులు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఊరికే కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే ప్రయత్నం తప్ప అవినీతి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ఈనాటి వరకు సోనియా గాంధీ మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. నిన్నగాక మొన్న మోడీ పెట్టిన తప్పుడు కేసు, ఫేక్ కేసు తప్ప ఒక తప్పుడు ఉండదు. వ్యవస్థ అంటే అధినాయకత్వమే. అధినాయకత్వం ఇప్పుడు ఇలా చేయదు. కోalition గవర్నమెంట్లు కొన్ని కడిమని రాజా లాంటి వాళ్ళు అవినీతి పరులుగా ఉంటే వాళ్ళని తీసేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాలేదు. మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ నిజాయితీగానే ఉంది. కానీ ఇవాళ ఏదో మోడీ కొత్తగా నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఆయన ఓటేద్దాం అనుకున్నారేమో. వేలాది కోట్ల రూపాయలు దోచి, ప్రజల సొమ్మును దోచి కంపెనీలు, పెద్ద కంపెనీ అదానీ అంబానీకి పెడుతున్నారు. మీరు చూస్తున్నారు. హిందుత్వం తప్ప మరొక ఏమీ లేని బీజేపీని ఆదరించడం అంత మంచిది కాదు. ప్రజలకు భవిష్యత్తులో మతాలకు కూడా మంచిది కాదు, జాతులకు మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికీ సమన్వయం చేస్తుంది. ఇవాళ రాజ్యాంగాన్ని కూడా నిన్న ఒక ప్రైవేట్ బిల్లు పెట్టింది ఒక అమ్మాయి మీరు లోక్సభలో. అదేంటంటే సెక్యులరిజం, సోషలిజం తీసేమని. అంటే ఒక్కొక్క చోట ఇప్పుడు వాళ్ళు చాలా కుట్రపూరితమైన మనుషులు, ఒక నటోరియస్ క్రిమినల్ కంటే బాగా తెలివైన మనుషులు బీజేపీ వాళ్ళు. మీకు ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎన్నికలు జరిగిపోతూ ఉంటే మదురైలో ఒకటి చేత హైకోర్టులో పిటిషన్ పడేపించి అక్కడ దీపం వెలిగించండి అని చెప్తే ఆ దీపం వెలిగించడానికి సెంట్రల్ ఫోర్స్ దిగొచ్చి దీపం వెలిగించారు. దాన్ని అడ్డుకుంటే అది హిందువులకి మతానికి మధ్య తగదా, వాళ్ళు ఎలా పెడతారు అని అమిత్ షా అడుగుతూ ఉన్నాడు. ఇదంతా ఒక ఈవీల్ డిజైన్ సంబంధించిన విషయం బీజేపీ వాళ్ళు. అట్లాగే ఇక్కడ కూడా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శించేది లేదు. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఎంఓఐ కుదుర్చుకుంటే, అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక ఆంధ్రప్రదేశ్కుంటే దాదాపుగా 25 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్ కుదిరాయి. మీకు ఎక్కడో ఫ్యాక్టరీ, చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఉత్తరాఖండ్లో పెడతాడు, ఒకటి తీసుకెళ్ళి విజయవాడ నుంచి తీసుకెళ్ళి. ఎందుకు పెడతాడంటే అక్కడ రాయితీలు ఉంటాయి కాబట్టి. అట్లాగే ఇక్కడ కూడా రాయితీలు ఉంటే ఇంకా వేలాది మంది వస్తారు. అది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవ్వగలదు. తక్కిన వైసీపీ ఇదంతా ఊరికే తమాషా రాజకీయ పార్టీలు ఇవన్నీ రెండు. కాంగ్రెస్ పార్టీ కూడా 1.75 ఉందా, 2.75 ఉందా కానీ దాని ఐడియాలజీ చాలా అద్భుతమైన ఐడియాలజీ కాబట్టి మీరు ఆదరించండి, ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని. భవిష్యత్తుని కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. గతంలో చేస్తుంది. మీరు సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది, అన్ని రోడ్లు వేసింది, అన్ని చదువు విషయాలు అన్నింటిలో చేసింది. మీకు అవినీతి అర్థంలో ఎప్పుడు కనపడలేదు. ఈ రోజుల్లో కోalition గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రభుత్వం లేకపోతే కోalition గవర్నమెంట్ ఉంటేనే అవినీతి జరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడూ అలాంటి పని జోలికి పోదు. అందుకని మీరు ఆదరించి ఆశీర్వదించవలసిందిగా ప్రేక్షకులను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదా మరి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గురునాథం గారి మాటల ప్రకారం ఆయన మంచి విద్యావేత్త, ఒక పక్క వృత్తిపరంగా అడ్వకేటు, ప్రవృత్తిపరంగా రాజకీయ విశ్లేషకులను కూడా అనొచ్చు. మంచి
తెలివి జ్ఞానవంతులు. అయితే వారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎవరికి ఎప్పుడు కీడు చేయనిది, చేయగలిగితే 1000% మేలు చేస్తుంది కానీ కీడు చేయదని, మిగతా పార్టీలు అలా కాదని, ఈ విషయాన్ని ఎరిగి రేపు ఎలక్షన్ సమయంలో పూర్తిగా మాకు మద్దతు ఇచ్చి మంచి ప్రభుత్వాన్ని మనం విజయం సాధించుకోవాలని తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణి ఛానల్. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే.